టీఎస్టీజీ పాలిసెట్ 2024 సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్లో స్టూడెంట్స్కి చాలా డౌట్స్ అయితే ఉండడం జరిగింది. లైక్ ఏ విధంగా అంటే ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, మళ్ళీ ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సెకండ్ ఫేజ్కి ఎలిజిబుల్ అయ్యాము, మళ్ళీ సెకండ్ ఫేజ్ సీటు వస్తే ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అవుతుందా కాదా, మళ్ళీ అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసాం కదా, మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయన్నా, మరి యొక్క ఫస్ట్ ఫేజ్ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అమౌంట్ ఏమవుతుంది, ఇలాంటి చాలా డౌట్స్ అయితే ఉండడం జరిగింది. కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. మా సీట్ క్యాన్సిల్ అవుతుందా ఏమవుతుందని కూడా ప్రతి ఒక్కరైతే మస్ట్ అండ్ షుడ్ గా వీడియో ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందుగా లైక్ చేయండి. మీకు చెప్పినట్లు ఈరోజు వీడియో చేస్తానని చెప్పాను, ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని. ఓకే, వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. వీడియో కొంచెం లెంత్ అవుతుంది గైస్, స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ముందుగా చూడండి ఈ వీడియో. ఎస్ గైస్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ఏదైతే మనకు ఫేజ్ 1లో మీకైతే వెబ్ ఆప్షన్ ఇచ్చారు, అదేవిధంగా మీకైతే సీట్ అయితే రావడం జరిగింది. సీట్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఏందైతే మళ్ళీ ఇంకో సీటు వచ్చింది కదా, మీకు ఒక సీటు వచ్చిన తర్వాత మీకు కాలేజ్ అనేది కూడా మీకు ఇన్ కేసు నచ్చిందో నచ్చలేదో, బ్రాంచ్ నచ్చలేదో మీకు మళ్ళీ సెకండ్ ఫేజ్కి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్ ఇచ్చారు. అదేవిధంగా మళ్ళీ సెకండ్ ఫేజ్లో సీటు వస్తే ఏమవుతుందంటే ఏదైతే మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది కదా, ఫస్ట్ ఫేజ్ సీట్ కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో మీకు ఇక్కడ మళ్ళీ వేరే కాలేజీ వస్తుందన్నమాట. మీకు ఎప్పుడైతే సెకండ్ ఫేజ్లో సీటు వస్తుంది కదా, సెకండ్ ఫేజ్లో సీటు వచ్చినప్పుడు ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ కావడం జరుగుతుంది. ఓకే, ఈ డౌట్ క్లారిఫై అయిందని భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎస్ గైస్, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది మాకు, అదేవిధంగా ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నాము. అదేవిధంగా మళ్ళీ సెకండ్ ఫేజ్కి ఒక వెబ్ ఆప్షన్ ఇచ్చడం జరిగింది. మళ్ళీ మాకు సెకండ్ ఫేజ్లో మళ్ళీ సీటు వచ్చింది. సీటు వచ్చిన తర్వాత మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని స్టూడెంట్కి అయితే డౌట్ అయితే ఉండడం జరిగింది. ఎస్, మీకు మళ్ళీ కూడా ఫస్ట్ ఫేజ్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, సెకండ్ ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. ఇక్కడ మనకైతే అమౌంట్ విషయం కూడా చాలా మంది స్టూడెంట్ డౌట్ ఉంది. మరి ఫస్ట్ ఫేజ్లో మేమైతే ఒక 5,000 పే చేసాము, మా గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి సెకండ్ కాలేజ్లో మళ్ళీ మేము వెబ్ ఆప్షన్ పెట్టాము, మళ్ళీ అక్కడ ప్రైవేట్ కాలేజ్ వచ్చింది, మాకు ఇక్కడ 10,000 కట్టాల్సి ఉంది. మరి ఏ విధంగా మళ్ళీ అమౌంట్ కట్టాలన్నా, మరి యొక్క ఫస్ట్ ఫేజ్ యొక్క అమౌంట్ ఏమవుతుంది, మరి కట్ అవుతుందా లేదా, మాకు రిఫండ్ అవుతుందా, డౌట్స్ ఉన్నాయి కదా, చెప్తాను, క్లారిటీ చెప్తాను. ఒకసారి మీకు ఫస్ట్ ఫేజ్లో మీకు ఇక్కడ 5,000 రూపీస్ కట్టారు, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, సీట్ వచ్చినట్లయితే. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చారు, మళ్ళీ మీకు సీట్ అనేది రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా సేమ్ ఈ కాలేజ్ కూడా సేమ్ 5,000 అమౌంట్ ఉంటే ఇక్కడ ఈక్వల్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఏంటంటే మళ్ళీ 10,000 ఉన్నట్లయితే మీకు ఏదైతే అలాట్మెంట్ లెటర్ ఉంటుంది కదా, మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, మీకు ఇంత ముందు అమౌంట్ మీరు 5,000 కట్టాలని ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్టూడెంట్స్ మరి అన్నమా ఇక్కడ వచ్చింది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇందులో ఇంకోటి ఏంటంటే లైక్ మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మళ్ళీ సీటు వచ్చింది, ఓకే, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఉన్నారు. ఓకే, అదేవిధంగా మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్కి ఇచ్చారు, మళ్ళీ మీకు నచ్చిందో కాలేజ్ నచ్చలేదో మీకు వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫేజ్కి సీటు వచ్చింది, ఇక్కడ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేశారు, మళ్ళీ సీటు వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఈ కాలేజ్కి ఇక్కడ 5,000 కట్టాల్సి ఉంది, కట్టేశారు ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో వచ్చేసి ఏదైతే ఇక్కడ మీకు 2,000 కట్టాల్సి ఉంది, అమౌంట్ కట్టేశారు. మరి మిగతా బ్యాలెన్స్ 3,000 ఎక్కడ పోయినాయి అంటే ఈ అమౌంట్ ఉంటాయి కదా, ఈ అమౌంట్ అన్నిటికీ కూడా మనకు ఏదైతే మనకు టీజీ పాలిసెట్ సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీ యొక్క అమౌంట్ని కూడా ఓల్డ్ కావడం జరుగుతుంది. మరి ఎన్ని రోజుల దాకా ఓల్డ్ అవుతాయంటే ఒక 20 నుంచి 45 డేస్ 1 మంత్ దాకా అయితే మీ అమౌంట్ ఓల్డ్ ఉంటాయి. ఓల్డ్ ఉన్న తర్వాత ఏమవుతుందంటే మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే అమౌంట్ పే చేసి ఉన్నారో ఆ బ్యాంక్లోకి మీకు రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇన్ కేసు ఏమిటంటే మీరు ఇక్కడ 5,000 కట్టారు, ఇక్కడ మనకు 10,000 ఉంది సెకండ్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్లో అయితే ఇక్కడ మీరు అడిషనల్గా 5,000 చేసి ఇక్కడ 10,000 అమౌంట్ కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్స్కి ఇంకా డౌట్ అయితే రావడం జరిగింది, అన్న మరి మాకు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది కదా, ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, అదేవిధంగా సెకండ్ ఫేజ్లో సీటు వచ్చింది, మాకు మరి ఈ యొక్క కాలేజీకి వెళ్ళాలనిపిస్తలేదు, మాకు ఫస్ట్ ఫేజ్లో కాలేజీకి వెళ్ళాలనిపిస్తుంది అంటే మీకు ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్లో మీకు సీటు వచ్చినట్లయితే అదేవిధంగా సెకండ్ ఫేజ్ మళ్ళీ మీరు వెళ్ళినట్లయితే మళ్ళీ సెకండ్ ఫేజ్లో వస్తుంది, మీకు ఆటోమేటిక్గా ఏదైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ అయితే ఆటోమేటిక్గా క్యాన్సిల్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు మళ్ళీ ఏ విధంగా అంటే ఇంకో పరిస్థితి చెప్తాను గైస్. ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, మళ్ళీ సెకండ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చారు, మీకు ఇక్కడ ఏదైతే సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు, మరి మీకు ఎలా ఉంటుందంటే మీకు మళ్ళీ సెకండ్ ఫేజ్ యొక్క రిజల్ట్ వస్తే మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ రాగానే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ ఏదైతే అయిందో మీకు అదే చూపించడం జరుగుతుంది.
ఓకే, అదే చూపించడం జరుగుతుంది. అదే ఇంకా చాలా స్టూడెంట్కి డౌట్స్ ఉన్నాయి లైక్ ఏ విధంగా అంటే మరి అమౌంట్ కట్టాం కదా, అమౌంట్ కట్టిన తర్వాత మరి మా పేమెంట్ అనేది కూడా మరి చెప్పాను ముందే 45 డేస్ నుంచి లేదంటే 30 డేస్ మీకు అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది. మీ యొక్క బ్యాంక్, మీరు ఏ బ్యాంక్ నుంచి కట్టారు అమౌంట్, ఏ అకౌంట్ బుక్ నుంచి కట్టారో, ఏ ప్రాసెస్ కట్టారో ఆ ప్రాసెస్లో వస్తుందంటే మీ అమౌంట్ మీకైతే రిఫండ్ కావడం జరుగుతుంది. ఓకే, ఇది అయిపోయింది స్టూడెంట్కి. అదేవిధంగా మరి ఇక్కడ చూసుకొని గైస్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే మీకు కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా ఇన్ కేసు ఏమైనా క్యాన్సలేషన్ ప్రాసెస్ ఉన్నట్టయితే, సరే మీరు పాలిటెక్నిక్ చేయాలనుకుంటలేరు లైక్ ఏ విధంగా అంటే మీరు ఇంటర్ చేయాలనుకుంటున్నారు అనుకున్నట్లయితే మనకు 1 డే పెడతానమాట. 1 డే పెట్టినప్పుడు సీట్ క్యాన్సిలేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మరి రిపోర్టింగ్ చేసినటువంటి పైసలు ఏముంటాయి ఇక్కడ మనకు 5000 కావచ్చు, మీకు ఎంత వచ్చింది అంత అమౌంట్ అనేది కూడా మీకు క్యాన్సిలేషన్ చేసుకున్న తర్వాత మీకు మీ అమౌంట్ మీకైతే క్రెడిట్ కావడం జరుగుతుంది. ఓకే, ఇందులో ఎటువంటి డౌట్ లేదనమాట. ప్రతి ఒక్క కౌన్సిలింగ్ అయితే ఈ విధంగానే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఏపీ కావచ్చు, టీఎస్ కావచ్చు, ఎక్కడైనా సరే ఈ యొక్క ప్రాసెస్ని అయితే స్టెప్ బై స్టెప్ అయితే నేను చాలా సెర్చ్ చేయడం జరిగింది. నేను కూడా మీలాగానే వీడియో చేసి అయితే ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర గ్యాదర్ చేసి స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఇక్కడ చూపించడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నాకు వచ్చేసి నేను మేనేజ్ చేద్దాం అనుకున్న వీడియో, కాకపోతే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల మీకైతే వీడియో అయితే లేట్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ముందు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే వీడియోకి లైక్ చేయండి గైస్. వీడియోకి లైక్ చేయడం వల్ల మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే వారికి రీచ్ అవుతుంది, వారు కూడా యొక్క విషయాన్ని తెలుసుకుంటారు. ఓకే, ఇంకా నేను చెప్పాను కదా స్టెప్ బై స్టెప్ అయితే ఒక ప్రాసెస్ కూడా అదేవిధంగా మీకు ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్స్కి ఇంకా మరి ఇంకో లైక్ డౌట్ అయితే ఉండడం జరిగింది. లైక్ ఏ విధంగా అంటే అన్న మాకు ఇక్కడ ఏదైతే మాకు సెకండ్ ఫేజ్లో మాకు సీటు వచ్చింది, మరి థర్డ్ ఫేజ్ ఉంటుందా, మరి మాకు ఫస్ట్ ఫేజ్ చూసాము, ఫస్ట్ ఫేజ్లో మళ్ళీ ఓకే ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, అదేవిధంగా సెకండ్ ఫేజ్లో మళ్ళీ సీటు వచ్చింది. మాకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీటు నచ్చలేదు, సెకండ్ ఫేజ్లో వచ్చినటువంటి సీటు నచ్చలేదు, మరి మాకు థర్డ్ ఫేజ్ మీరు కండక్ట్ చేస్తారని మీకు ఇక్కడ స్టూడెంట్స్ ఒక డౌట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏముందంటే గైస్ ఏంటంటే మీకు ఇక్కడ థర్డ్ ఫేజ్ కండక్ట్ చేస్తారా చేయడం ఇక్కడ ఎటువంటి క్లారిటీ లేదు. ఇప్పటి వరకు అయితే ఏదైతే మనకి ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఫైనల్ ఫేజ్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఇంటర్నల్ స్లైడింగ్ అనమాట. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏం లేదు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మాసప్ ట్యాంక్లో సీటు వచ్చింది అనుకోండి, మాసప్ ట్యాంక్లో సీటు వచ్చినట్లయితే ఆ కలర్లోనే మీకు 3B వచ్చింది కదా, మీకు 3B నుంచి ఈసీలోకి చేంజ్ కావాలనుకుంటారు కదా, మనకి ఇక్కడ 1 డే ఇస్తారు. దాని ప్రాసెస్లో మేమైతే చెక్అవుట్ చేసుకొని మనం చేంజ్ కావాల్సి ఉంటుంది. ఓకే, కంప్లీట్గా మీకు యొక్క పరిస్థితి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు పేమెంట్ అయితే ఎక్కడ వెళ్ళదు, మీకు ఫస్ట్ బేలో సీట్ వచ్చిన తర్వాత రాకపోయినా కూడా. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ మీకు ఇస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్తో. ప్రతి ఒక్కరు ముందు చెప్పినట్టు వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే క్వైరీస్ ఉన్నట్టయితే వెంటనే కామెంట్ తెలియజేయండి. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేనైతే వీడియో ముందుకైతే రాలేకపోతా ఉన్నాను. ప్రతి ఒక్కరు ఇక్కడ చూసి అయితే లైక్ చేయండి గైస్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.